హాయ్, వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ. మనం గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఎకానమీలో బడ్జెట్లో ఉండే ముఖ్యమైన అంశాలని డిస్కస్ చేస్తున్నామండి. సో సమయం ఎగ్జామ్ టైం దగ్గరికి వచ్చింది. ముఖ్యమైన అంశాల మీద ఫోకస్ చేస్తూ చదువుతూ ఉండండి. సరే, పాయింట్ ఇక్కడ. సో ఇది బడ్జెట్ స్పీచ్. నేను లాస్ట్ క్లాస్లో మీకు సర్వే ఏ విధంగా ఉన్నది, బడ్జెట్ డాక్యుమెంట్ ఏ విధంగా ఉన్నాయి, అందులో ముఖ్య అంశాలు ఒక క్లాస్ ఇవ్వటం జరిగింది. సో దాని కంటిన్యూషన్ క్లాసు ఇది. సో ఈరోజు క్లాసులో మనము జర్నీ ఆఫ్ డెవలప్మెంట్, అసలు ఇంట్రడక్షన్ ఏమున్నది, ఇందులో ఎంత కూడా కంటెంట్లోవి పరిశీలన చేస్తాం. సో ఇది ఇది ఇవి ఇది దిస్ వన్, ఇది ఆత్మనిర్భర్, నేషనల్ మిషన్ ఏంటి, క్రెడిట్ కార్డ్ ఏంటి, పోస్ట్ ఆఫీస్ ఏంటి, ఎంఎస్ఎంఈది ఏముంది, ఫండ్ ఆఫ్ ఫండ్ ఏంటి, క్లీన్ టెక్నాలజీ ఏంటి. సో ఈ అంశాల మీద దృష్టి పెడతాం. ఏ అంశాల మీద ఫోకస్ చేయాలో దాన్ని నేను మీకు వివరిస్తాను. జస్ట్ అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇంకా కావాలనుకుంటే అది చెప్పింది గుర్తుపెట్టుకున్న తర్వాత మిగిలిన దాన్నైనా గుర్తుపెట్టుకోవచ్చు. సో జర్నీ ఆఫ్ డెవలప్మెంట్, వికసిత భారత్ 2047 నాటికి మనం వికసిత భారత్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సో దానికోసమని మనము ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూ వెళ్తున్నాం. సో ఫర్ దిస్ జర్నీ ఆఫ్ డెవలప్మెంట్, అవర్ 4 పవర్ఫుల్ ఇంజన్స్. ఇప్పుడు రైలు గాడి ఉంటుంది కదా, ఇంజన్ 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 మిగిలిన బోగీలన్నిటినిది లాక్కొని పోతుంది పట్టాల మీద. సో అట్లా మన ఆర్థిక వ్యవస్థని 2047 నాటికి మనం ఏదైతే టార్గెట్స్ పెట్టుకున్నామో, ఆ టార్గెట్స్ కూడా చెప్తాను బ్రీఫ్గా. ఆ టార్గెట్స్ ఏవైతే పెట్టుకున్నామో వాటిని సాధించాలి. దానికి ఇంజన్గా అగ్రికల్చర్. సో ఈరోజుకి 50% ఆఫ్ వర్కింగ్ పాపులేషన్ అగ్రికల్చర్లోనే ఉన్నది, 70% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ రూరల్లోనే ఉంది. సో అగ్రికల్చర్ బాగా డెవలప్ అయితే తప్పితే అభివృద్ధి సాధ్యపడదు. అది ఫస్ట్ ఇంజన్. సెకండ్, ఎంఎస్ఎంఈ సెక్టార్ని బాగా ముందుకు తీసుకొని పోవాలి. ఎంఎస్ఎంఈ లేకపోతే ఉపాధి అవకాశాలు విస్తరించవు. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్స్ బాగా తీసుకురావాలి. సో ఎంతసేపు మనం క్లోజ్డ్ ఎకానమీలో ఉండకుండా ఎక్స్పోర్ట్ని ప్రమోట్ చేయాలి. సో ఈ 4 ఇంజన్స్ని తీసుకొని మనం ఎకానమీని ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఇంజన్ బాగానే ఉందండి, మరి దీనికి ఫ్యూయల్ ఏది? ఫ్యూయల్ ఏంటంటే మనం చేసే రీఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవే ఫ్యూయల్ లాగా ఉంటాయి. రీఫార్మ్స్, ఇప్పుడు గవర్నమెంటు ఎకనామిక్ రీఫార్మ్స్ అని ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఎకనామిక్ రీఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అదేవిధంగా ఇప్పుడు కూడా మనం రీఫార్మ్స్ తీసుకొని వస్తాం. అవి ఈ ఎకానమీని ముందుకు తీసుకెళ్ళడానికి ఫ్యూయల్గా ఉంటుంది. సో అవర్ గైడింగ్ స్పిరిట్ ఏంటి? మనం ఇప్పుడు ఎగ్జామ్ సాధించాలి అనేది ఇప్పుడు మన స్పిరిట్. అదేవిధంగా ఎకానమీని ముందుకు తీసుకెళ్ళడానికి ఉన్న స్పిరిట్ ఏంటి అంటే ఇంక్లూజివిటీ. అంటే సమ్మిళితంగా అందరూ 140 కోట్ల మంది భారతీయుల్ని ముందుకు తీసుకొని వెళ్ళాలనే సంకల్పం. డెస్టినేషన్, చేరుకోవాలనుకున్న స్టేషన్ ఏంది? 2047 వికసిత భారత్. సో 2025-26 బడ్జెట్లో వికసిత భారత్ చేరుకోవటానికి ప్రభుత్వము ఇంజన్లుగా వేటిని పరిగణలోకి తీసుకున్నది? ఒక క్వశ్చను. దీన్ని ఇంజన్లుగా తీసుకొని వెళ్తే వికసిత భారత్కి ఫ్యూయల్గా దేన్ని కన్సిడర్ చేస్తున్నది అంటే రీఫార్మ్స్ని కన్సిడర్ చేస్తుంది. ఇక డెస్టినేషన్ అంటే వికసిత భారత్. గైడింగ్ స్పిరిట్ ఈక్వాలిటీనా, లేకపోతే సోషల్ ఇంక్లూజనా, లేదా పొలిటికల్ ఇంక్లూజనా, లేదా ఇంక్లూజివిటీయా, ఆ విధంగా డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎనీవే, ఇవి ఇక్కడ 4 కనిపిస్తున్నాయి. ఈ 4 మనకు ఇంజన్లు. ఇది ఫ్యూయల్ ఏంటి? రీఫార్మ్స్. అంతేగాని ప్లగ్, ఎలక్ట్రిక్ దిస్ వన్, లేకపోతే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్, ఇట్లాంటి ఫ్యూయల్స్ కాదు. ఫ్యూయల్స్ ఏంటి? ఎకానమీలో రీఫార్మ్స్. స్పిరిట్ ఏంటి? ఇంక్లూజివిటీ. డెస్టినేషన్, చేరుకోవాల్సిన పాయింట్ ఏది? వికసిత్ భారత్. సో వీటిలో ఎలా క్వశ్చన్ వచ్చినా కానీ ఇప్పుడు మీరు ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నెక్స్ట్, ఇంట్రడక్షన్. సో ద బడ్జెట్ కంటిన్యూస్ అవర్ గవర్నమెంట్ ఎఫర్ట్స్ యాక్సిలరేటరీ గ్రోత్. ప్రస్తుతం 6.4%లో ఉన్నాం. నిన్న నేను క్లాస్లో చెప్పాను ఎకనామిక్ సర్వే చెప్తున్నప్పుడు
ఈవెన్ బాగా డెవలప్డ్ కంట్రీస్ కూడా 1.92% లోపే ఉంటే మనం 6.4 సాధించాం. ఇది గ్రేట్ అని. దీంతో మన అది సరిపోదు, మనం ఇంకా ఇంకా గ్రోత్ సాధించాలనుకుంటున్నాం. 7% గ్రోత్, ఇన్ఫ్యాక్ట్ అవసరమైతే డబుల్ డిజిట్ గ్రోత్, 10% ఆఫ్ జీడిపి గ్రోత్ కూడా మనం సాధించాలి భవిష్యత్తులో, డబుల్ డిజిట్ గ్రోత్. సో యాక్సిలరేషన్ ఆఫ్ గ్రోత్, దానికి ఎఫర్ట్స్ ఉన్నాయి. సెక్యూర్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్, అంబానీ అదానీ వీళ్ళు మాత్రమే కాదు, సో అందరూ ప్రజలందరూ కూడా డెవలప్మెంట్లో భాగస్వామ్యం. ఇన్విగరేట్ ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్, వీళ్ళని బాగా ఇన్వెస్ట్మెంట్ చేయమని ప్రోత్సహిస్తాం, దానికి కావాల్సిన వాతావరణం కల్పిస్తాం. అప్లిఫ్ట్ హౌస్ హోల్డ్ సెంటిమెంట్స్, మేము సాధించలేము, మేము ఇక్కడే మా జీవితం ఇంతే, మా మిడిల్ క్లాసు, ఇట్లాంటి భావనలన్నీ కూడా తీసేస్తాం. హౌస్ హోల్డ్ సెంటిమెంట్స్ అన్నీ కూడా మంచి పాజిటివ్ తీసుకొని వస్తాం. ఎన్హాన్సింగ్ స్పెండింగ్ పవర్ ఆఫ్ ఇండియాస్ రైజింగ్ మిడిల్ క్లాస్ పర్సన్స్, ఎవరైతే మిడిల్ క్లాస్ ఉన్నాం, మనము దాదాపు అందరం మనం మిడిల్ క్లాసే, అప్పర్ క్లాసు లోయర్ క్లాసు. క్యాస్ట్ పరంగా చూస్తే క్యాస్ట్ 1, క్యాస్ట్ 2, క్యాస్ట్ 3, క్యాస్ట్ 4, జనరల్ అనుకోవచ్చు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, లేదా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మనకు ఆ విధంగా క్యాస్ట్ హెరార్కీ ఉంటుంది. సోషల్ ఆర్గనైజేషన్లో వన్ మోర్ క్లాస్ ఆర్గనైజేషన్, అప్పర్ క్లాస్. వీళ్ళు బెంజ్ కార్లో తిరుగుతూ, బిఎండబ్ల్యూలో తిరుగుతూ, పబ్బుల్లో గడుపుతూ బాగా రిచ్గా బతికేవాళ్ళు, అంబానీ, అదానీ ఇట్లాంటి అప్పర్. సో ఇది మిడిల్ క్లాస్. ఇటు లోయర్ క్లాస్ అంటే పాపం వీళ్ళకి ఎటువంటి జీవనాధారము లేదు, వాళ్ళు రోజు రెక్కాడితే కానీ డొక్కాడని స్థితి, దానికన్నా కూడా తక్కువ స్థితిలో ఉండేది. ఇది లోయర్ క్లాస్. ఇక్కడ మిడిల్లో ఉండేవాడు ఇటు మామూలు దిగజారిపోయి బతకలేము, అంటే రూపాయి నేను అడుక్కొని బతుకుదాం రా అంటే అట్లా బతకలేము, అట్లా అని ఈ పైవాళ్ళలాగా ఉండలేము. సో పైవాళ్ళలాగా ఉండాలనుకుంటాం, కింద వాళ్ళలాగా ఉండకూడదు అనుకుంటాం. ఈ మధ్యలో తిరుగుతూ ఉంటుంది మిడిల్ క్లాస్. వీడి దగ్గర వస్తుంది, ఆదాయం వస్తుంది, ఓ 10,000 రూపాయలు, 20,000, 50,000. ₹1 ఖర్చు పెట్టుకోవాలంటే 10 ఆలోచనలు వస్తాయి. రేపు మన ఖర్చు, పిల్లల స్కూల్ ఫీజు, పెళ్ళిళ్ళు, పిల్లల భవిష్యత్తు, లేకపోతే రేపు ఈ ఖర్చు వచ్చింది, అన్ఫోర్సీన్. సో ఈ రైజింగ్ ఇవేదైతే ఉన్నదో మిడిల్ క్లాస్ది, వీటన్నిటినీ స్పెండింగ్ పవర్ పెంచుతామంటున్నారు. స్పెండింగ్ పవర్ ఎట్లా పెంచాలి? వీళ్ళకి ఆదాయం పెంచాలి, ఆదాయం పెంచితేనే స్పెండింగ్ పెరుగుతుంది. సో ఆదాయం పెంచే మార్గాలు కూడా ఇక్కడ మేము చూపిస్తాం. సో ఆ విధంగా నేను ఎఫర్ట్స్ చేస్తున్నానని చెప్తున్నారు. సో ఆత్మనిర్భర్ భారత్, సో యాస్పిరేషన్ ఫర్ వికసిత్ భారత్లో ఇవన్నీ కూడా యాక్సిలరేట్ గ్రోత్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దీని మీద పెద్ద ప్రశ్నే ఉండదు, బట్ కాన్సెప్ట్ కాస్త అట్లా పెట్టుకోండి. బడ్జెట్ థీమ్ ఏంటి? థీమ్ అంటే వీళ్ళు ప్రత్యేకంగా ఇది గవర్నమెంట్ ఇచ్చింది, ప్రత్యేకంగా ఇది అని ఏమి ఇన్వైటెడ్ కామర్స్లో ఏమి లేదు. సో అవర్ ఎకానమీ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అమాంగ్ ఆల్ మేజర్ గ్లోబల్ ఎకానమీస్. అవర్ డెవలప్మెంట్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ ది పాస్ట్ 10 years అండ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ హ్యావ్ డ్రాన్ గ్లోబల్ అటెన్షన్. వీళ్ళు ఏమైతే రిఫార్మ్స్ చేశారో, స్ట్రక్చరల్ చేంజెస్ అగ్రికల్చర్లో కానీ, ఇండస్ట్రీస్లో కానీ, సర్వీస్లో కానీ, సో ప్రపంచం మొత్తం వీళ్ళ వైపు చూసింది. ఈ ప్రస్తుతం ఉన్న మోడీ ప్రభుత్వం వైపు, అబ్బా చాలా అద్భుతంగా చేస్తున్నారు వీళ్ళని. సో కాన్ఫిడెన్స్ ఇన్ ఇండియాస్ క్యాపబిలిటీ అండ్ పొటెన్షియల్ హ్యాస్ ఓన్లీ గ్రోన్ ఇన్ దిస్ పీరియడ్. సో వీ సే ద నెక్స్ట్ 5 years యాజ్ ఎ యునీక్ ఆపర్చునిటీ. ఇప్పటివరకు నేను తెగ కష్టపడ్డాను, ప్రపంచం, ట్రంప్, అమెరికా వాడు కానీ, ఫ్రాన్స్, జర్మనీ అందరూ నా దగ్గరికి డబ్బులు కట్టలు పట్టుకొస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. వీటిని నేను బాగా వాడుకుంటాను రాబోయే 5 సంవత్సరాలు, 2025 నుంచి 2029 ఆర్ 2030 వరకు, ఏదైతే అది ఈ 5 సంవత్సరాలు. ఇంత 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది కదా. సో ఇందులో సబ్కా వికాస్ని తీసుకొని పోతాను, ఇదే నా థీమ్ అని చెప్తుంది. అల్టిమేట్గా థీమ్ ఏం చెప్తున్నాం? ఈ 10 సంవత్సరాలు మోడీ 2 years 2014 నుంచి 19, 2019 నుంచి 24, ఈ 10 సంవత్సరాల అద్భుతాలన్నీ ఎలగబెట్టేశాము. అందరు ప్రపంచం నా వైపే చూస్తుంది. రాబోయే 5 సంవత్సరాలు కూడా అద్భుతాలు చేస్తాము. సింపుల్ లాజిక్ అర్థమైంది కదా బడ్జెట్ థీమ్ ఏంటి అని. నౌ నెక్స్ట్, ఏ కంట్రీ ఈజ్ నాట్ జస్ట్ ఇట్స్ ఆయిల్, ఏ కంట్రీ ఈజ్ ఇట్స్ పీపుల్. ఆవిడ స్పీచ్ చెప్తూ గురజాడ అప్పారావు గారిది ఫేమస్ కొటేషన్ ఉన్నది కదండి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, నాట్ జస్ట్ ఇట్స్ ఆయిల్, ఇది ఏ కంట్రీ ఈజ్ ఇట్స్ పీపుల్. సో
మట్టే కాదు దేశం అంటే ప్రజలు అందరికీ మేము మంచిగా తీసుకొని పోతామని వాళ్ళు చెప్పటం జరిగింది. ఏం చెప్తున్నది వీళ్ళు అంటే ఈ మనుషులకి జీరో పావర్టీ అంట 2047కి. 100% గుడ్ క్వాలిటీ స్కూల్ ఎడ్యుకేషన్, లిటరసీ రేట్ని 100% తీసుకెళ్తారు. అది కూడా పిచ్చి పిచ్చి చదువులు కాదు, క్వాలిటీ. యాక్సెస్ టు హై క్వాలిటీ ఎఫోర్డబుల్ అండ్ కాంప్రిహెన్సివ్ హెల్త్ కేర్. డైరెక్ట్గా అపోలోలో కానీ లేకపోతే ఇంకా ఎన్జీ హాస్పిటల్స్లో కానీ ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అట్లాంటి హై క్వాలిటీ, దట్టు ఎఫోర్డబుల్లో అందరికీ హెల్త్ కేర్. 100% స్కిల్డ్ లేబర్ విత్ మీనింగ్ఫుల్ ఎంప్లాయ్మెంట్. 70% ఉమెన్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఇప్పుడు 18 నుంచి 60 సంవత్సరాల వరకు ఉండే వాళ్ళని లేబర్ ఫోర్స్ అంటాం. సో ఇందులో 50% మేల్ ఉన్నారు, 50% ఉమెన్ ఉన్నారు. సాధారణంగా మన ఇండియన్ సొసైటీ అవుట్లుక్ ఏంటి? మేల్ అనేవాడు, మగాడు అనేవాడు సంపాదించేవాడు, ఆడది అనేది ఇంటి పనులు చూసుకునేది, ఇల్లు ఉడవాలి, అంట్లు తోముకోవాలి, వంట చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఇది సాధారణంగా ఇది మన కాన్సెప్ట్. ఒక రిజిడిటీ ఉన్న సొసైటీ. సో వీడేమో ప్రొడ్యూసర్, ఎకనామిక్ యాక్టివిటీలో వీళ్ళు ప్రొడ్యూసర్, ఉమెన్ ఏమో కన్జ్యూమర్ అయిపోయింది ఇక్కడ. సో అట్లా కాదు, ఉమెన్ని కూడా ఎకనామిక్ యాక్టివిటీస్లో ప్రొడ్యూసర్గా మార్చాలి. సో 2047 నాటికి ఇందులో 50%లో 70% ఉమెను ఏదన్నా ఒక ఎకనామిక్ యాక్టివిటీస్లో ఎంగేజ్ అయ్యేలా చూడటమే మా వికసిత్ భారత్ అని చెప్తున్నారు. ఆ 30% ఎందుకు వదిలేరో నాకు అర్థం కావట్లేదు. సో ఈ 70% అప్పటికి రీచ్ అవుతారంట. నువ్వు 2025లో ఉన్నావు, ఇంకా 2047కి 70%కి రీచ్ అవుతాం. ఇప్పుడు ఎంత పర్సెంట్ ఉన్నారో దేవుడికి తెలవాలి. సో ఫార్మర్స్ మేకింగ్ అవర్ కంట్రీ ద ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచం మొత్తం తిండి గింజలు లేక అల్లాడుతుంది. మన రైతులు అద్భుతంగా ఇక్కడ ఫుడ్ బాస్కెట్ని తయారు చేస్తారు, అన్ని పంటలు పండిస్తారు. పండించిన రైతుకి తినటానికి తిండి లేకుండా అయిపోతుందన్న విషయము మనందరికీ తెలిసిన విషయమే. బట్ ఈ రైతు ఏ విధంగా బాగుపడతాడన్నది వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఆ రైతు ఏ విధంగా బాగుపడతాడన్నది అది జీరో పావర్టీ 100% వీటిల్లో వచ్చేస్తుంది. అది సరే, పాయింట్ ఇక్కడ అర్థమైంది కదండి. గురజాడ గారి ఈ దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషుల్లో ఇంత భావాన్ని వాళ్ళు నింపారు వికసిత్ భారత్లో. 2047 నాటికి ఇవి సాధిస్తారు. ఈ బడ్జెట్లో ఏం సాధించారు అంటే అది చూడాలి. సో ప్రస్తుతానికి ఇది ఇంతవరకు చూడండి. దీని మీద డైరెక్ట్ ప్రశ్న వస్తుందా అంటే ఇక పెద్దగా ఏమీ లేదు. ఈ ఒక 70% ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇన్ దిస్ బడ్జెట్ ద ప్రపోజ్డ్ డెవలప్మెంట్ మెజర్స్ స్పాన్ 10 బ్రాడ్ ఏరియాస్ ఫోకసింగ్ ఆన్ గరీబ్, పేదవాడు, యూత్ అండ్ అన్నదాత, నారీ అంటే మహిళ. వీళ్ళ నలుగురిని దృష్టిలో పెట్టుకొని 10 అంశాలు తీసుకున్నారు వీళ్ళు. వీటిని మనం డిస్కస్ చేస్తాం, డోంట్ వరీ. 10 అంశాలు తీసుకున్నారు. ఎవరండి? పేదవాళ్ళు, యువత, రైతులు, మహిళలు. సో వీళ్ళకి ఈ 10 బ్రాడ్ ఏరియాస్లో ఫుల్ ఫోకస్ చేసి ఇక అద్భుతాలన్నీ కూడా వీళ్ళతో సృష్టించేస్తామని చెప్తున్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇక ఫస్ట్ వచ్చింది ఇక్కడ డెవలప్మెంట్ మెజర్స్ ఫోకసింగ్ ఆన్ గరీబ్, యూత్, అన్నదాత, నారీ. ఇది ఇక్కడ మీకు ఒక్కొక్క దాంట్లో వివరం వస్తుంది. సో అగ్రికల్చర్ గ్రోత్ అండ్ ప్రొడక్టివిటీకి ఇక్కడ అగ్రికల్చర్ గ్రోత్ అండ్ ప్రొడక్టివిటీ దాంట్లో ఏం చేస్తున్నారు వీళ్ళు అని. సో ఇక్కడ వీళ్ళు చెప్పారు 5 పాయింట్స్ చెప్పారు. ఈ 5 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. ఇక్కడి నుంచి ఇన్ ది సెన్స్ ఇక్కడ నేను హైలైట్ చేస్తున్నవి గుర్తుపెట్టుకోండి. నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్. నేషనల్ మిషన్స్ మనం డిఫరెంట్ డిస్కస్ చేసాం. హై ఈల్డింగ్ సీడ్స్ ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకో, నేను చెప్తాను మిగిలింది. నెక్స్ట్, ఎన్హాన్స్డ్ క్రెడిట్ కార్డు ఒక కెపాసిటీ. సో 5 lakhsకి పెంచుతున్నారు. సో 7.7 కోట్ల మంది లబ్ధి పొందుతారు రైతులు. ఇంపార్టెంట్ పాయింట్.
సో ఎన్ని లక్షలకి అంటాడు? 7 lakhs. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, ఇది ఇంపార్టెంట్, ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన, ఇది ఇంపార్టెంట్. డెవలపింగ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్, డెవలపింగ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ 100 districts కవర్ చేస్తున్నారు. లైక్లీ ఇట్ విల్ హెల్ప్ 1.7 crore ఫార్మర్స్కి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ, అది పెంచడం. మకానా, ఈ మధ్య బాగా తింటున్నారు కదండి పబ్లిక్, మకానా అని వైట్గా ఉంటుంది, అదేంటి లోటస్ నుంచి తీస్తారనుకుంటా, దాని నుంచి తీసి బాగా ప్రోటీన్ ఎక్కువ ఉంటుందని ఈ మధ్య బాగా తింటున్నారు ప్రోటీన్ కని. సో మకానా బోర్డుని బీహార్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇవి అగ్రికల్చర్ని ఒక రేంజ్లోకి తీసుకొని పోతాయని వీళ్ళు చెప్తున్నారు. వీటిని ఇప్పుడు చూస్తాం. సో ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన, డెవలపింగ్ అగ్రి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. సో ఇప్పటివరకు వ్యవసాయ రంగంలో ఎన్నో ప్రోగ్రామ్స్ని మనం తీసుకోవటం జరిగింది. మోటివేటెడ్ బై ది సక్సెస్ ఆఫ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్. సో రీజనల్ ఇంబ్యాలెన్స్లో వాటిని తగ్గించడం కోసం జిల్లాలని ఫోకస్ చేసి, ఉదాహరణకి విజయనగరం, శ్రీకాకుళం, దీని తర్వాత రాయలసీమలో 4 జిల్లాలు అనుకుంటా నాకు తెలిసి, ఒకసారి చెక్ చేసుకోండి. అనంతపూరు, కర్నూలు, కడప, చిత్తూరు, ఇవి ఆంధ్రాలో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్, అంటే బాగా వెనకబడి ఉన్నాయి ఇవి. ఇక్కడ విద్యా సౌకర్యాలు లేవు, వైద్య సౌకర్యాలు లేవు, తాగునీరు సరిగ్గా లేదు, అర్బన్ డెవలప్మెంట్ అంతంత మాత్రమే ఉంది. ఇట్లా బాగా మిగిలిన జిల్లాలతో పోలిస్తే, తూగో పాగోతో కానీ, కృష్ణా, గుంటూరు, నెల్లూరు వాటితో పోలిస్తే ఈ జిల్లాలు వెనకబడి ఉన్నాయి. సో ఈ జిల్లాల్లో ఈ సౌకర్యాలు కల్పించి, ఈ ఏదైతే కృష్ణా, గుంటూరు, తూగో పాగో, నెల్లూరు వీటితోటి దాదాపు ఈక్వల్గా ఈ ర్యాంకుల్ని వీటిని పెంచారు. అదేవిధంగా కొన్ని జిల్లాల్లో అగ్రికల్చర్ బాగా పండుతుంది. మన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ఇక్కడ వీటిలో అగ్రికల్చర్ బాగా ఉంటుంది. అదే అనంతపూర్లో కానీ, లేదా శ్రీకాకుళం ఆ ఏరియాస్, లేదా విజయనగరం, ఇట్లాంటి కొన్ని ప్రాంతాల్లో నీటి సౌకర్యాలు లేక కానీ, ఇంకా కొన్ని కారణాల వలన అక్కడ వ్యవసాయం అనుకున్నంత ప్రొడక్టివిటీ రావట్లే. ఇట్లాంటి ప్రాంతాలలో బాగా వెనకబడిన ఒక 100 జిల్లాలను తీసుకొని ఆ 100 జిల్లాల మీద ఫోకస్ చేస్తారు అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని పెంచేది. ధన్ ధాన్య కృషి యోజన, డెవలపింగ్ అగ్రి డిస్ట్రిక్ట్స్, ఇంపార్టెంట్. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు? అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని పెంచాలి, అది పెంచుతారు. ఎన్హాన్స్, అడాప్ట్ క్రాప్ డైవర్సిఫికేషన్, అందరూ వరి వేయకండి, వాళ్ళు కృష్ణా, గుంటూరు వాళ్ళు వేశారు, మీరు ఇంకోటి ఏదైనా వేయండి, మంచి పంట ఇక్కడ రీజనల్ కానీ, క్రాప్ డైవర్సిఫికేషన్ చేయిస్తారు, ఇంపార్టెంట్. సో నెక్స్ట్ పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కల్పిస్తారు. ఫోర్త్ పాయింట్, అది ఇంప్రూవ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ చేస్తారు. ఫెసిలిటేషన్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ క్రెడిట్. సో రైతులకి మంచి రుణాలు, అవి సౌకర్యాలు అందించి, క్రాప్ డైవర్సిఫికేషన్ చేసి, పోస్ట్ హార్వెస్ట్ చేసి, బ్లాకులుగా దాన్ని డెవలప్మెంట్ చేయటం జరుగుతుంది అని చెప్పటం జరిగింది. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బిల్డింగ్ రూరల్ ప్రాస్పరిటీ అండ్ రెసిలెన్స్. చెప్పాను కదా, 70% పాపులేషన్ అక్కడే ఉంది. సో వీళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, వాళ్ళలో అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెంచాలి, ఇక అగ్రో రిలేటెడ్ ఇవన్నీ పెంచుకుంటూ పోవాలి. ఆ విధంగా డెవలప్మెంట్ చేస్తామని ఇక్కడ చెప్తున్నారు. పట్టణాల నుంచి పల్లెటూళ్ళకి వలస వెళ్ళే విధంగా రూరల్ డెవలప్ అవుద్దని ఇలా ఉద్దేశము, చేయాలని. వెల్ అండ్ గుడ్. ద ప్రోగ్రామ్ విల్ ఫోకస్ ఆన్ రూరల్ ఉమెన్, యంగ్ ఫార్మర్స్, రూరల్ యూత్, మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్ అండ్ ల్యాండ్లెస్ ఫ్యామిలీస్. వీళ్ళకి ఏదైనా కొత్త పథకాలన్నీ తీసుకొని వచ్చి స్కీమ్స్, రూరల్ ప్రాస్పరిటీ పెంచుతారు. And global and domestic best practices will be incorporated, and appropriate technical and financial assistance will sought from multilateral development banks. So in phase 1, 100 developing agri districts will be covered. సో అగ్రి డిస్ట్రిక్ట్స్లో రూరల్ ప్రాస్పరిటీని బాగా పెంచుతారు.
అవి ఎట్లా ఉంటాయంటే నువ్వు ఆ గ్రామానికి వీళ్ళు బాగా డెవలప్ చేస్తారు కదా. ఇప్పుడు ఎట్లా ఉన్నది గ్రామం చూడు, వీళ్ళు బాగా డెవలప్ చేసిన తర్వాత వెళ్తే అది ఒక వాషింగ్టన్ డీసీ లాగా కనిపిస్తుంది, లేదా న్యూయార్క్ లాగా కనిపిస్తుంది ఆ గ్రామం. అంత బాగా చేస్తారు వీళ్ళు అక్కడ. ఇది రూరల్ ప్రాస్పరిటీ అండ్ రెసిలెన్స్. ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఏమీ లేదు, అందుకని ముందుకెళ్తాం మనం. ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్. సో ఇప్పటికే మనం నేషనల్ మిషన్ ఆన్ ఎడబుల్ ఆయిల్ సీడ్స్ ఇవన్నీ కూడా చేసాం. సో దానివల్ల బాగా అవుట్కమ్స్ వచ్చింది. సో దానికి ముందు మనము ఇంకా పల్సెస్ ప్రోగ్రాంలో కూడా సెల్ఫ్ సఫిషియన్సీని తీసుకొని వచ్చాం. బట్ ఇవి చాలట్లేదు. ఇంకా ఇంకా పప్పు ధాన్యాలు, పల్సెస్ అంటే ఇంకా పప్పు ధాన్యాలని దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది మనం. సో అందుకే ఇంకొక 6 సంవత్సరాలు అవర్ గవర్నమెంట్ విల్ నౌ లాంచ్ ఏ 6-year మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్. పల్సెస్లో ఇంకా పూర్తి స్థాయి, అందులో తూర్ దాల్, ఉర్దూ దాల్ అండ్ మసూర్, వీటిల్లో మనం పూర్తి స్థాయిగా దిగుమతి మీద దీని మీద ఆధారపడకుండా దీంట్లో సాధిస్తాం. సో ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్, ఈ 3 పప్పుల్ని గుర్తుపెట్టుకోండి. మసూర్. నెక్స్ట్ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఇక అసలు ఏ విధంగా అంటే ఒకవైపు మామూలుగా పంటలు బాగా పండుతున్నాయి, దాంతోపాటు హార్టికల్చర్ని, ఎస్పెషల్లీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఈ సర్వేలోనే మీకు తర్వాత నేను కాస్త బడ్జెట్ అయిపోయాక దాంట్లోనే చూపిస్తాను. ఇన్ఫ్లేషన్ బాగా ఉన్నది. ఈ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ వీటిని తీసుకుంటే ఇన్ఫ్లేషను జనరల్ ఇన్ఫ్లేషన్ కన్నా కూడా బాగా అధికంగా ఉన్నది. సో కోర్ ఇన్ఫ్లేషన్ అని చెప్తాం మనం. సో వాలటిలిటీ అధికంగా ఉండేవి. సో ఈ ఆస్పెక్ట్స్ని తీసేసి మనం జనరల్గా ఇన్ఫ్లేషన్ మనకు తక్కువగా ఉందని మనం చెప్తాం. బట్ ఇది ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పీపుల్ మీద బాగా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సరే, అది సర్వే అప్పుడు నేను నీకు డీటెయిల్స్ చెప్తాను. బట్ ఇక్కడ చూస్తే మనం ఇంకా వెజిటబుల్స్ని, ఫ్రూట్స్ని బాగా పెంచుతామని ఇక్కడ చెప్పారు. పెద్ద పాయింట్ అంటూ ఏమీ లేదు. ఆ సర్వే దాంట్లో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మకానా బోర్డు. ఈ సర్వే దాంట్లో కూడా ఎగ్జామ్కి ఏమీ రాదండి, బట్ జస్ట్ ఇన్ఫ్లేషన్లో ఏదన్నా మీకు తికమక్క పెట్టే విధంగా ప్రశ్న అడిగితే ఆన్సర్ చేస్తారని, అంతే. ఇక్కడ పెద్ద ప్రశ్నే ఉంది, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుంటున్నవే అవి రెగ్యులర్గా. మకానా బోర్డు ఎన్నికలు వస్తున్నాయి కదా బీహార్లో, అక్కడ ఒకటి ఏర్పాటు చేశారు. సో మకానా, ఆడు ఏమీ పని లేకపోతే ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటాడు. ఎక్కడ అంటే బీహార్లోనే ఆన్సర్ చేస్తాం. బీహార్లో కూడా ఇక్కడ ఇచ్చాడా ఏమన్నా ప్లేస్ ఇస్తే ఒకసారి గుర్తుపెట్టుకోండి ఆ ప్లేసు. నెక్స్ట్ నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్. ఇప్పుడు విత్తనం ఉంది. విత్తనం కరెక్ట్గా ఉంటేనే 10 కేజీలు వచ్చే చోట 100 కేజీలు ఉత్పత్తి వస్తుంది. సో ఇప్పుడు ఈ విత్తనం మంచి విత్తనం కావాలంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బాగా పెరగాలి. ఈ విత్తనాలు రైతులకి వెళ్ళి చేరాలి, అంతే కదా. సో అందుకోసమని ఈ కొత్త విత్తనాలు కనుక్కోవాలి. సో నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్ విల్ లాంచ్డ్ ఎయిమ్డ్ ఎట్ స్ట్రెంథనింగ్ ద రీసెర్చ్ ఈకోసిస్టమ్. దీన్ని స్ట్రెంథన్ చేయాలనేది ఒక టార్గెట్. నెక్స్ట్ టార్గెటెడ్ డెవలప్మెంట్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ సీడ్స్ విత్ హై ఈల్డింగ్ పెస్ట్ రెసిస్టెంట్, క్లైమేట్ రెసిలెన్స్ ఎక్సెట్రా. సో రైతులకి మంచిగా విత్తనాలని అందజేయాలి. టార్గెటెడ్ డెవలప్మెంట్. ఒక 100 కేజీలు ఇచ్చి ఈసారి 500 కేజీల ఉత్పత్తి, 5000 కేజీల ఉత్పత్తి అందించేటట్టు. ఆల్రెడీ మనము 2024లో స్టార్ట్ చేసాం ఇట్లా హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ అని. ఇప్పుడు దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. సో ఈ 100 సీడ్స్ వెరైటీస్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. మనం కరెంట్ అఫైర్స్లో ఎకానమీ రిలేటెడ్గా చెప్తూ కూడా చెప్పాను మీకు, ఏపీలో నుంచి కూడా కొన్ని సీడ్స్ని వాళ్ళు కలెక్ట్ చేయటం జరిగింది అని. ఎనీవే ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్. నెక్స్ట్ ఫిషరీస్. ఇండియా ర్యాంక్ 2nd లార్జెస్ట్ గ్లోబల్ ఇన్ ఫిష్ ప్రొడక్షన్, ఆక్వాకల్చర్.
సి ఎక్స్పోర్ట్స్ ఆర్ వాల్యూడ్ ఎట్ 60,000 crores. ఇంకా ఉన్నది. ఇప్పటివరకు చేపలు ఇక్కడే పడుతున్నాము, ఎకనామిక్ జోన్ అండ్ హై సీస్. సో ఇంకా ముందుకు వెళ్ళి వీటిల్లో ఇంకా ఎక్కువ పట్టుకునే విధంగా మనము స్పెషల్ ఫోకస్ని పెంచుతాము, మెరైన్ సెక్టర్ మీద బాగా ఫోకస్ చేస్తామని చెప్తున్నారు. దీని రిలేటెడ్ ఏమైనా స్కీమ్స్ వస్తే అవి ఇంపార్టెంట్. బట్ మన ఎగ్జామ్ 23rd February, మీరు దీని గురించి పెద్ద బాధపడక్కర్లే, ఈ 61 గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఎన్హాన్స్ కిసాన్ క్రెడిట్ కార్డు. మనం చాలా సందర్భాల్లో దీని గురించి డీటెయిల్స్ చెప్పుకున్నాం, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. సో ప్రస్తుతము రైతుకి 3 లక్షలు ఇస్తున్నారు. సో దీన్ని ఇప్పుడు 5 లక్షలకి చేశారు. ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్కి. యూరియా ప్లాంట్. సో యాన్యువల్గా 12.7 lakh మెట్రిక్ టన్స్ నామ్ రూప్, ఇది ఇంపార్టెంట్, నామ్ రూప్లో సెటప్ చేస్తున్నారు. సో కిసాన్ క్రెడిట్ కార్డ్ ఒకటి, ఇది ఒకటి. మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ. సో లక్షలాది మంది పత్తి ఉత్పత్తిదారులు ఉన్నారు, పత్తి పంట వేస్తూ. సో వాళ్ళందరికీ కూడా బాగా మంచి రిటర్న్స్ రావాలి. ఎక్కువగా బీటీ కాటన్స్ అవి వేసి చాలామంది రైతులు నష్టపోతూ ఉంటారు. బీటీ కాటన్లో తప్పులేదు, రైతులో తప్పులేదు, కానీ దానికి కావాల్సిన ఇన్పుట్స్, వాటర్ ఫెసిలిటీ కానీ అవన్నీ అందక రైతులు, ఎక్కువ పత్తి రైతుల మరణాలు మనం చూస్తూ ఉంటాం. సో అలా జరగకూడదని మనం దేవుని కోరుకుంటూ, అట్ ద సేమ్ టైం ఈ మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ మంచిగా ఉత్పత్తి అయ్యే విధంగా మిషన్ని స్టార్ట్ చేశారు. ఇది 5-year మిషను దట్ ఫెసిలిటేట్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ప్రొడక్టివిటీ అండ్ సస్టైనబిలిటీ ఇన్ కాటన్ ఫార్మింగ్. మనము చెప్పుకుంటూ ఉంటాం, అంతా బాగుంటుంది. వీళ్ళు చెప్పిన వాటిల్లో కొన్ని చేసినా కానీ అది చాలా ఉపయోగం అండి. ఇట్లాంటి రైతులు వాళ్ళ జీవితాలని ముగించుకోరు. సో అది మన బాధ ఇక్కడ అన్నీ చెప్తున్నారు కదా, ఇవన్నీ ఇంకా బడ్జెట్లో ఇంకా చాలా చెప్పుకుంటాం మనం. సో అట్లీస్ట్ 20% నిజాయితీగా చేసినా కానీ చాలామంది రైతులు కానీ, పేదవాళ్ళు కానీ, లేదా యూత్ కానీ అన్యాయం కాకుండా ఉంటారని. సరే, అది ఇక దేవుడు చూసుకుంటాడు, మన చేతుల్లో ఉంటుంది. సో మనం ఈ మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ దీన్ని ఇంతవరకు చదివితే సరిపోద్ది. నెక్స్ట్, ఇండియా పోస్ట్ యాక్ట్ యాజ్ ఏ క్యాటలిస్ట్ ఫర్ రూరల్ ఎకానమీ. పోస్ట్ ఆఫీసులు మనకు తెలిసిందే కదా. ఇప్పుడు ఎవరు పోస్ట్ ఆఫీసులు ఏమీ లేవు, ఎక్కడ కూడా. ఉన్నట్టున్నాయి, అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. రోడ్డు పక్కన ఎర్రగా బాక్స్ ఒకటి ఉండి నల్లటి క్యాప్ తోటి చిన్నప్పుడు చాలా చక్కగా ఉత్తరాలు వేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ మొబైల్స్ వచ్చాక, వాట్సాప్లు ఇవన్నీ వచ్చాక అసలు ఈ పోస్ట్ ఆఫీస్ మనం వాడట్లేదు. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్లాంటి ఇండియా పోస్ట్ విత్ 1.5 lakh రూరల్ పోస్ట్ ఆఫీస్ ఉన్నాయి. కాంప్లిమెంటెడ్ బై ది ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఉన్నది. ఇన్వెస్టెడ్ 2.4 పోస్ట్ మెన్లు ఉన్నారు. సో వీళ్ళందరినీ రూరల్ ఎకానమీలో ఉపయోగించుకోవాలి. వీళ్ళ ద్వారా ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయాలి. పోస్ట్ ఆఫీస్ అని ఒక ఆఫీస్ ఉంటుంది కదా, ఆ ఆఫీస్ని లాజిస్టిక్ హౌజెస్ అంటే గోడౌన్ లాగా కూడా వాడుకోవచ్చు అనే ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది. సో రూరల్ ఎకానమీ, పోస్ట్ ఆఫీస్ అంటే ఉత్తరాలు ఒక్కటే కాదు, ఇక రూరల్ ఎకానమీకి సంబంధించి మొత్తం A to Z వీళ్ళతో కూడా నడిపించవచ్చు మనం అని ఆలోచన. సో ఇండియా పోస్ట్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ యాజ్ ఏ లార్జ్ పబ్లిక్ లాజిస్టిక్ ఆర్గనైజేషన్. This will meet the rising needs of Vishwakarmas, new entrepreneurs, women, self-help group, MSME and large business organization. APSRTC ఏ విధంగా అయితే లాజిస్టిక్స్ని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకుపోతుందో, సో పోస్ట్ ఆఫీస్ కూడా లాజిస్టిక్స్గా వాడదామని ఆలోచన. సో ఇది ఇప్పుడు ఆత్మనిర్భరత అండ్ పల్సెస్ చెప్పుకున్నామే కదా. నెక్స్ట్, ఇండియన్ పోస్ట్. సో వీళ్ళ ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్, క్యాష్ అవుట్, EMI పిక్ చేసుకోవటం, క్రెడిట్ సర్వీస్ టు మైక్రో ఎంటర్ప్రైజెస్ ఇప్పించటం, ఇన్సూరెన్స్లు కలెక్ట్ చేసుకోవటం, డిజిటల్ సర్వీసులు అందజేయటం, రూరల్ కమ్యూనిటీ హబ్ కో లొకేషన్,
ఇన్స్టిట్యూషనల్ అకౌంట్ సర్వీసెస్ ఇవన్నీ కూడా వీళ్ళతో చేయిస్తారు, పోస్ట్ ఆఫీస్ వాళ్ళతో. నెక్స్ట్ అగ్రికల్చర్ అయిపోయింది. ఇండస్ట్రీస్లో ఎంఎస్ఎంఈలో క్రెడిట్ కార్డ్స్ ఫర్ మైక్రో ఎంటర్ప్రైజెస్. సో ఇది ఫస్ట్ టైము, ఇది కొత్తది పాయింట్, అందుకని ఇది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది, అదేవిధంగా మైక్రో ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మాట్లాడట్లేదు నేను, మైక్రో అని మాట్లాడుతున్నా. ఎగ్జామ్కి నువ్వు ఇక్కడే దొరుకుతావు, ఎగ్జామినర్కి మైక్రోనా స్మాలా మీడియమా లేదా ఎంఎస్ఎంఈకి కిసాన్ క్రెడిట్ కార్డా అని. మైక్రో ఎంటర్ప్రైజెస్ క్రెడిట్ కార్డు ఇస్తున్నారు వాళ్ళకి. సో కస్టమైజ్ క్రెడిట్ కార్డు విత్ 5 lakh రూపీస్ లిమిట్ మైక్రో. సో అందరికి ఇస్తారా అంటే ఉద్యమ మిత్ర పోర్టల్లో రిజిస్టర్ చేయించుకొని ఉండాలి వాళ్ళ ఎంటర్ప్రైజెస్ని. ఇన్ ద ఫస్ట్ ఇయర్ 10 lakh 10 లక్షలు కార్డ్స్ అందజేస్తారంట. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మనం ఏపీ ఎకానమీ చెప్తున్నప్పుడు కూడా చెప్పాను, దాదాపు 25 లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి, అందులో 3 లక్షల ఎంఎస్ఎంఈలు మాత్రమే రిజిస్టర్ అయినాయి, మిగిలినవి కాలేదు అని. సో కాని వాటికి కాదు, అయినవి మాత్రమే. సో ఇవన్నీ కూడా రిజిస్టర్ చేయించుకోవాలి. ఇప్పుడు రిజిస్టర్ చేయించుకుంటే వాళ్ళకు కూడా ఈ క్రెడిట్ కార్డ్ అనేది అందుతుంది అని వాళ్ళు రిజిస్టర్ చేయించుకుంటారని గవర్నమెంట్ ఆలోచన. వీళ్ళకి పాపం ఇక్కడ 5 లక్షలతో క్రెడిట్ కార్డ్ అని ఆశ చూపిస్తున్నారు. ఒక్కసారి వీళ్ళు రిజిస్టర్ చేసుకున్నాక వీళ్ళ మీద ట్యాక్స్ని ఒక రకంగా బాధి ఎందుకు పరిశ్రమ పెట్టామరా అనిపించేంత చేస్తారు వీళ్ళు. పాపం ఏదో క్రెడిట్ కార్డు వస్తుంది, ఏదో డబ్బులు వస్తాయని ఇట్లా వేస్తున్నారు వీళ్ళు. చూడాలి మరి ఏం చేస్తారో వీళ్ళు. క్రెడిట్ కార్డ్ ఫర్ మంచి ఆలోచన అండి, ఆలోచన, కానీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు స్వార్థం ఎక్కువ ఉంటుంది. ఈ ఇంకా తెలుసు కదా, కరప్షన్ ఇవన్నీ. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ కొత్త స్కీమ్ ఫర్ ఫస్ట్ టైం ఎంటర్ప్రైజెస్. సో ఫర్ 5 lakh ఫస్ట్ టైం ఎంటర్ప్రైజెస్కి ఉమెన్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 2 కోట్ల వరకు రుణాలు ఇస్తారు ఈ రాబోయే 5 సంవత్సరాల్లో. ఇది ఇక్కడ ముఖ్యమైన అంశము. క్రెడిట్ అవైలబిలిటీ విత్ గ్యారంటీ కవర్ ఇంప్రూవ్ ది, ఇక్కడ ఉన్నది చూడండి. మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ ఒకటి చేస్తున్నాం, మెజర్స్ ఫర్ లేబర్ ఇంటెన్సివ్ ఒకటి చేస్తున్నాం. సో అందులోనే క్రెడిట్ అవైలబిలిటీ వీటిని కూడా పెంచుతున్నాం. ఫర్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఫ్రమ్ 5 crore నుంచి 10 crore. ఇది ఎంఎస్ఎంఈ డెఫినేషన్ మార్చడం కాదు, ఎంఎస్ఎంఈ డెఫినేషన్ వేరు. ఇక్కడ చూపిస్తా, ఇగో ఇది ఎంఎస్ఎంఈకి కొత్త డెఫినేషను. ఇది సిగ్నిఫికెంట్ ఎన్హాన్స్ క్రెడిట్ అవైలబిలిటీ విత్ గ్యారంటీ కవర్. నేను ఇక్కడ ఒక మైక్రో ఎంటర్ప్రైజెస్ పెట్టుకున్నా, ఏదో బిస్కెట్ తయారు చేసే కంపెనీ పెట్టుకున్నా. సో నాకు క్రెడిట్ గతంలో ఒక 5 లక్షలు 10 లక్షలు అట్లా వచ్చేది, దానిని ఇప్పుడు రివైజ్ చేసి ఇట్లా చేశారు. సో నాకు అందే డబ్బు ఇది కేటగిరైజేషన్, ఇది వర్గీకరణ. ఇది వేరు, ఇది వేరు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నది క్రెడిట్ అవైలబిలిటీ వర్గీకరణ గురించి కాదు. ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఫ్రమ్ 5 crore నుంచి 10 crore, లీడింగ్ టు అడిషనల్ 1.5 lakh crore ఇన్ నెక్స్ట్ 5 years అందజేస్తారు. నెక్స్ట్ ఫర్ స్టార్టప్స్ ఫ్రమ్ 10 crore నుంచి 20 crore. సో 27 ఫోకస్డ్ ఏరియాస్. ఇది టర్మ్. ఫర్ వెల్ రన్ ఎక్స్పోర్టర్ ఎంఎస్ఎంఈస్, విదేశాలకు ఎగుమతి చేసేవి, టర్మ్ లోన్స్ అప్ టు 20 crores. క్రెడిట్ ఇది అప్పుగా ఇచ్చేది, అవైలబిలిటీ ఇంత పెంచుతున్నారు. ఇది నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ ఫర్ మైక్రో ఎంటర్ప్రైజెస్. ఇది చెప్పాను కదండి, 5 లక్షల వరకు ఇస్తున్నారు. ఇక్కడ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఇది 3 లక్షల నుంచి 5 లక్షలకి పెంచింది.
ఇది 5 లక్షల లిమిట్ తోటి ఎంఎస్ఎంఈకి మైక్రో ఎంటర్ప్రైజెస్కి ఇస్తున్నారు. నెక్స్ట్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్స్. ఇది ఒక స్టార్టప్, దీనికి డబ్బులు కావాలి. సో ఇది ఫండ్ ఫర్ ఎస్బీఐ లాంటిది. దీనికి ఇంకొక ఫండ్ ఇస్తుంది. సో ఈ ఫండ్ వాడు డైరెక్ట్గా స్టార్టప్కి ఇవ్వడు, ఈ ఫండ్ వాడు వీడికి ఇచ్చి వీడి ద్వారా వీళ్ళకి ఇప్పిస్తారు. సో అట్లాంటి ఫండ్ ఆఫ్ ఫండ్ ఫర్ స్టార్టప్స్ పెట్టారు. సో 10,000 crores దానికి గవర్నమెంట్ అలాట్ చేయటం జరిగింది. స్కీమ్ ఫర్ ది ఫస్ట్ టైం ఎంటర్ప్రైజెస్. మొట్టమొదటిసారిగా ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్టీ కానీ, ఒక ఉమెన్ కానీ పరిశ్రమ పెడుతుంటే ఈ ఫస్ట్ టైం వస్తున్న వీళ్ళకి రుణ సదుపాయం కల్పించడం జరుగుతుంది. సో విల్ ప్రొవైడ్ టర్మ్ లోన్స్ అప్ టు 2 crores, 2 కోట్ల వరకు ఇస్తారు రుణాలు రాబోయే 5 సంవత్సరాల్లో. ఎంతమందికి ఏంటంటే ఎంతమంది వెళ్తే అంతమందికి ఇస్తారు. ఇక్కడ ఎంతమంది అంటూ లేదు, ఎంత ఇస్తారు అనేది అయితే ఉన్నది. ఎంత కాలంలో అంటే 5 సంవత్సరాలు, వచ్చే 5 సంవత్సరాల వరకు ఇస్తారని చెప్తున్నారు. సో స్టాండప్ ఇండియా స్కీమ్. నెక్స్ట్ ఫోకస్ ప్రోడక్ట్ స్కీమ్ ఫర్ ఫుట్వేర్ అండ్ లెదర్స్. ఈ బాటా షా ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఫుట్వేర్ లెదర్ సెక్టార్ని ప్రోత్సహిస్తున్నారు. మామూలు పెద్దగా ఏముండదు. మెజర్స్ ఫర్ టాయ్ సెక్టర్. మన పిల్లలు ఇంట్లో ఆడుకునే బొమ్మలన్నీ కూడా చైనా మేడ్. అరే మన ఇండియాలో మన వాళ్ళు చేసే బొమ్మలు ఆడకుండా ఆడేవాడ బొమ్మలు ఎందుకని ఈ టాయ్ సెక్టార్ని ప్రోత్సహిస్తున్నారు మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ కింద. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ టాయ్స్. నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్. In the line of commitment towards Purvodaya, we will establish a National Institute of Food Technology, Entrepreneurship and Management in Bihar. ఈసారి బీహార్ అంటే ఎన్నికలు కాబట్టి అక్కడ అన్నీ వెళ్ళిపోతుంటాయి. ఈ ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఒకటి గుర్తుపెట్టుకో, ఇది పెద్దగా ఏమీ లేదు మిగిలినవి. మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్. మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అది మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు మిషన్ని తీసుకొని వస్తున్నారు, ఇంకా ఏమీ డీటెయిల్స్ ఏమీ రాలే. సో నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ ఇవన్నీ నెక్స్ట్ ఎగ్జామ్స్కి అప్పటికి ఇంకా ఈ నేషనల్ మిషన్స్లో ఏమున్నాయి అవి ఇవి అన్నది అక్కడ ఇప్పుడు ఏమీ ఉండవు. ఒట్టి తీసుకొస్తున్నారు ఫర్దర్ మేక్ ఇన్ ఇండియాని బూస్ట్ చేయడానికి. క్లీన్ టెక్నాలజీ మ్యానుఫ్యాక్చరింగ్, సోలార్ పీవీ సెల్స్, ఈవీ బ్యాటరీస్, ఇవన్నీ కూడా ఇక తెలిసిందే కదా, పెద్ద క్వశ్చన్ అంటూ ఏం లేదు. ఇక్కడ నేషనల్ మిషన్ తెస్తున్నారని చెప్పండి. సో ఇది ప్రస్తుతానికి ఇక్కడ దీన్ని కంక్లూడ్ చేస్తున్నా. దీని కంటిన్యూటీ ఇంకా ఉన్నది మనకు. ఇప్పుడు ఓన్లీ పరిశ్రమల దగ్గరికే వచ్చాము బడ్జెట్లో, ఇంకా చాలా ఉన్నాయి. ట్యాక్స్ ప్రపోజల్స్ అట్లాంటివి, ఇంకా రీఫార్మ్స్ అని ఇవి ఉన్నాయి. సో మిగిలిన కంటిన్యూటీ ఏదైతే ఉందో దాన్ని నేను నెక్స్ట్ క్లాస్లో అందజేస్తాను. సో కూల్గా ఉండండి, టెన్షన్ పడద్దు. ఇది మీకు ఇండియన్ ఎకానమీ అనే దాంట్లో కనిపిస్తుంది, అక్కడ చూసుకోండి. బాగా చదవండి, ఉన్న సమయాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి, గుడ్ లక్.